Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము వచ్చి ఇక శనివారం అన్నమాట. శనివారం రోజు వంట చేసేదానికని మేము వడపప్పు వేసామండి. అంటే పచ్చనిపప్పు ఎవరు తినము, ఉద్దిపప్పు పచ్చనిపప్పు రెండు కలిపి వేస్తే చాలా టేస్ట్గా బాగుంటుంది అనేసి వేయమన్నారనమాట. సరే అని మిక్సీలో ఎందుకు రోటిలో రుద్దితేనే మేము తింటామని అంటే సరే అని ఆ పని అయితే నేను పెట్టుకున్నాను అనమాట. స్వాతి అయితే సాంబారు, ముల్లంగి సాంబారు, రసము, రైసు అన్నీ చేసి పెట్టేసింది అనమాట వంట అయితే. ఇంకా పిల్లలు నేను రుబ్బుతుంటే నా దగ్గర కూర్చొని నాకు ఇవి చేసి అంటే మామిడికాయ ఉప్పు కారం వేసి నాకు అలాగ దంచి పెద్దమ్మ అని వచ్చి కూర్చున్నారు. సరే అని చెప్పి ఇంకా ఆ పక్కన పిండి రుబ్బుతోనే ఇంకా ఆ పక్కన పెట్టుకొని వీళ్ళకైతే ఈ పని చేయించానమాట. ఫస్ట్ బ్యాచ్ తిన్నారనమాట మా పిల్లలు. ఉప్పు కారం మ్యాంగో వేసుకొని ముక్కలు దంచిస్తే మళ్ళీ పెద్ద పిల్లలు ఇద్దరు వచ్చి కూర్చున్నారు. నాకు బాగా నచ్చింది, నాకు నచ్చింది అని చెప్పి. ఫస్ట్ అయితే హర్ష, జ్ఞాని ఇద్దరు పిల్లలు మా అత్త పిల్లకాయలు అనమాట, మా మామయ్య పిల్లలు. మళ్ళీ వీళ్ళిద్దరు సిద్ధు, భావన, నవీన్ అనమాట. మళ్ళీ పెద్ద పిల్లలు వచ్చి కూర్చొని తింటున్నారు ఉప్పు కారం వేసుకొని. ఎందుకంటే మనకు విలేజ్లో తినేది ఒక హ్యాపీనెస్ బాగుంటుంది అనమాట. వాళ్ళకి ఏదో ఒక వింత తిండిలాగా అనమాట అదైతే. ఉప్పు కారం వాళ్ళు తింటుంటే నా నోరు పులిచిపోయినట్టు నా నోరు జల్లుగారుతుంది అనమాట. అట్లా అనిపిస్తుంది నాకు. కానీ నేను తిన్నాను అనుకోండి, నా పళ్ళంతా జిల్లు అనిపిస్తుంది. చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళము. ఒక వయసు అని వస్తే మనం తినలేమన్నమాట. వీళ్ళకి ఇప్పుడైతే తినాలనిపిస్తుంది. అలా తింటున్నారనమాట పీకులాడి. సరే అని చెప్పి నా వడ పని అయితే అయింది. స్వాతికి వంట పని అయితే ఫస్ట్ అయిపోయింది. పాయసం కూడా చేసిందనమాట. పెసరపప్పు పాయసము చేసేసింది. అప్పుడే అన్నీ సర్దేసింది. ఇంకా వడ అయితే లేటుగా అవుతుంది. మీరు మమ్మల్ని గమనించినారో లేదనండి, మేము శనివారం రోజు కరెంటు పోయిందనమాట. మేమైతే స్నానాలు కూడా చేయలేదన్నమాట. సరే ఇంకా కరెంటు పోయి నీళ్ళు కూడా లేవు శుద్ధంగా. ఆ విలేజ్లో అంతేనండి, ఒక హాఫ్ ఉంటుంది కరెంటు, హాఫ్ ఉండదన్నమాట. హాఫ్ డే అలా ఉంటుంది. ఆ టైంలోనే మనం అన్ని పనులు చేసుకోవాలి. మనము సిటీలో ఉన్నట్టు కాదండి, అలాగుంటుంది అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. సరే ఇంకా స్వాతి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కూర్చొని అందరూ భోజనాలు అయితే అయిపోయింది అప్పటికి. ఇంకా మేము వడ లాస్ట్ అనమాట వేసాను. కొంచెం పిండి అయితే లోపల పెట్టేశాను. టైం అయిపోతుంది కదా, టైం 2 అయిపోతుంది అనమాట. విలేజ్లో ఉంటే టైమే తెలియదండి. ఎంత పనైనా చేసుకుంటూనే ఉండిపోతూ ఉంటామన్నమాట. మనకి ఇంట్లో సిటీలో అయితే తిరుపతి ఇట్లా మన ఇళ్ళల్లో అయితే ఆ టైంకి అయిపోవాలని చేస్తుంటాము. ఆడైతే టైమే తెలియకుండా చేసుకుంటూ ఉంటాము. అట్లా అయిపోతుంది. సరే ఇంకా వడ అయితే కొంచెం వేసి పక్కకు పెట్టేసాం. నైట్కి వేసుకుందాంలే అనేసి అని ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇంకా టైం అయితే అవుతుందని స్వాతి ఇంకా పిల్లలకు పెట్టేసింది. ఇంకా నేను ఇంకా కొంచెం అయితే వీడియో తీసుకొని కూర్చుంటాం భోజనానికి అని చెప్పి మేమైతే మళ్ళీ చేసామన్నమాట. 2కి చేసాము. ఫ్రెష్ అప్ అయ్యాము, స్నానాలు చేసుకొని వచ్చి భోజనం చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఈవెంత ఏం జరుగుతుందంటే, మా అమ్మాయి పెద్ద అమ్మాయి అనమాట, చిన్న అమ్మాయి నవీన. హర్ష నవీన కన్నా చిన్నోడనమాట. నాకు తినిపించు అంటే మేము ఇప్పుడే పనులు చేసి వచ్చి కూర్చున్నాం కదా, ఇంక ఇవన్నీ నేను తినిపించలేను, నా వల్ల కాదని నేనంటే మా హర్ష వచ్చి తినిపిస్తాను నేను పెద్దమ్మని అంటే వాళ్ళ అక్కకు తమ్ముడు వచ్చి తినిపిస్తున్నాడనమాట ఫుడ్. సరే ఎట్లో గట్ట తినండి అబ్బా మీరు, నాపలైతే నాకు ఉన్నాయి మాకు అని చెప్పి మేమైతే ఈ విధంగా మా పనులు మేము చేసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చి మరుసటి రోజండి, నిన్నటి బ్లాగ్ అనమాట. అది శనివారం అనమాట అది. సరే ఇది వచ్చి మళ్ళీ ఉదయం మళ్ళా నీళ్ళు లేవండి. వాటర్ లేట్గా వస్తుంది. ఎండాకాలం కదా, మనకంత ఇదిగా ఫ్రీగా నీళ్ళు నిండిపోయి పోవడము, టైంకి నీళ్ళు రావడం జరగదనమాట అక్కడ విలేజ్లో. సరే అయితే ఇంకా మా మధ్యగారు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టేస్తున్నారు ఇంట్లో అయితే. వాళ్ళు బయట వెళ్ళాలి ఏదో వర్క్గా అని చెప్పి, తోపు దగ్గరికి వెళ్ళాలని చెప్పి పెడుతున్నారు. సరే ఇంకా పిల్లలంతా ఇంకా నీళ్ళు వచ్చిన తర్వాత పట్టుకుందాం పోసుకుంటారు లేదా అని చెప్పి ఇంకైతే బయట పిల్లలకు జలుబు ఏడొస్తుందని చెప్పి ఇంకా మేమైతే ఆ కట్లు ఉన్నదండి, కట్లు పోయి ఆ విధంగా మంటేస్తారనమాట. మంట వేసుకొని కాల్చుకుంటారు. ఆ ఉన్న నీళ్ళతో బట్టలు ఉతికేసాము, సామాన్లు కడిగేసాము. ఇంకా మాకు పోసుకోవడానికి నీళ్ళు లేవండి. ఆ విధంగా అయిపోయింది. సరిగ్గా మా మామయ్య పిల్లలకి ఎందుకు జలుబు చేస్తుంది కొళాయి నీళ్ళల్లో పోసుకుంటానేసి మా చిన్నమావయ్య చిన్నత్తమ్మ అనమాట, మా మామయ్యకి తమ్ముడు, మూడో తమ్ముడు అనమాట, వాళ్ళకు వచ్చిండేది. ఇంకా వాళ్ళైతే నీళ్ళు కాంచుకుంటూ వాళ్ళ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు
కవలలు అంటారు కదా, వాళ్ళ పిల్లలు అనమాట. ఆ విధంగా మేము కంచిస్తూ ఉంటే పిల్లలకు కొంచెం కొంచెం ఒక్కొక్కరికి పోస్తూ ఉన్నాను నేను నీళ్ళైతే. ఇంకా స్వాతి అయితే ఇంకా ఆ రోజు సండే రోజు అండి, ఆ రోజు మరుసటి రోజు అయితే చెప్పాను కదా ఫ్రెష్ అప్ అవ్వడానికి నీళ్ళు లేవని. మీకు అలా కనపడుతుంది ముందు రోజు ఇలా డ్రెస్ లాగాని. మేమైతే చిక్కుడు గింజలు ముందు రోజు ఎండింటి నానబెట్టింది అనమాట. ఆ విధంగా నానబెట్టింది అత్తమ్మ. మేము ఎండు గింజలు ఒలిచి పెట్టున్నాము. సరే ఇంకా పులుసుకి అవి వేసేద్దామని ఉల్లగడ్డను గింజలు వేసి చేసేస్తాను అత్తమ్మ అని చెప్పి మేము ఆ రోజు అయితే తిరుగు ప్రయాణం ఆదివారం రోజు బయలుదేరాలి తిరుపతికి. అదేదో వర్క్ ఉంది, చిన్న వర్క్ అని చెప్పి ఇంకా మా మధ్య గారు వాళ్ళు బయలుదేరితే ఇంకా నేను మాత్రం ఇంటిక్కడ ఉండి పిల్లల్ని చూసుకొని మళ్ళీ బస్సులో రావాలి కదా, అంత కొంచెం ఇబ్బంది అయిపోతుందని నేను కూడా బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. తిరుపతికి బయలుదేరేసాము. సరే ఇంక ఈ విధంగా అయితే పులుసు చేసేసి కొంచెం పులుసు కూడా తీసుకెళ్దామని చెప్పి ఇంకా స్వాతి అయితే పులుసు చేస్తుంది. ఇంకా నేనైతే పై పనులన్నీ కొన్ని చూసుకుంటూ ఉన్నానన్నమాట. ముందర మా అత్తమ్మ అనమాట కూర్చొని ఉండింది మెట్ల ముందర. ఇంకా అత్తమ్మ అయితే ఇక్కడే ఉంటుంది. ఒక 4-5 రోజుల తర్వాత వస్తాననేది ఊరికి. సరే అయితే ఇంకా మా ఇల్లు అయితే ఒకసారి చూపించేస్తానండి మీకు. అంటే ఇది మా భాగానికి వచ్చిన, మా మామయ్యకి వచ్చిన భాగంలో ఇల్లు కట్టాము. మేము కట్టుకున్నాం. మా చిన్న మామయ్య ఇంకొక మామయ్య కట్టలేదన్నమాట, వాళ్ళు తిరుపతిలో కట్టుకున్నారు. సరే ఇంకా మనకు విలేజ్లో తోపులు అవి ఉన్నాయి కదా అని చెప్పి మా వారు ఇంజనీర్ కదా, మా వారే కట్టారండి ఈ ఇల్లు. ఇక్కడ పైన అయితే షెడ్లా ఒక ఇల్లు రూమే ఉండదండి, నీట్గానే ఉంటుంది. దాంట్లో మనకు కొంచెం స్టోరేజ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎత్తి పైన ర్యాక్లో మేము పైన పెట్టేసుకుంటాము. ఇక్కడ మా మామయ్య అట్లా పడుకుంటారనమాట పైన. ఇక్కడ అన్నీ ఉంటాయి, ఫ్యాన్ ఉంది, ఇవన్నీ ఉంటాయి. కానీ సామాన్లు పడుకోవడానికి కూర్చోవడానికి నలుగురు వచ్చిపోవడానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. నీట్గా చేసి పెట్టే ఉంటాము. అంటే మేము ఊరికి రావాలన్నప్పుడు మనం ముందు రోజులు చేసుకోవాలన్నమాట క్లీనింగ్ అంతా. వచ్చిన తర్వాత పిల్లలకి అంటే అప్పుడు మిరపకాయలు ఇట్లా దాన్ని ఏదో ఒకటి ఎండబోసుకునేది, చింతకాయలు ఇలాంటివంతా చేస్తూ ఉన్నారు పంట. అప్పుడు అలా ఎండబోసుకునేది అనమాట రూమ్లో. అది కొంచెం స్మెల్ వస్తూ ఉండేది. ఇప్పుడు లేదులేండి పంట, కొన్ని అమ్మేసాము చెట్లు, చింత చెట్లు అవన్నీ కూడా లేవు ఇప్పుడు. సరే ఇంకా రూమ్ అయితే నీట్గా చేసేసాము. మా మామయ్య పడుకుంటారనమాట. ఇక్కడైతే పిచ్చుకలు అవి రాకుండా ఈ గేట్ అయితే పెట్టేసామండి. ఈ విధంగా పైన మిద్దె పైన ట్యాంక్ ఇక్కడ ఉంటుంది, మిద్దె పైన ఇలాగ ఉంటుంది అనమాట. అంటే బట్టలు ఆరవేసుకోవడానికి థ్రెడ్ కట్టుకోలేదు మేము పైన. గోడల మీద ఈ కాకులంతా గలీజ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మేము పైన బట్టలు ఆరబెట్టము, కిందనే మేము థ్రెడ్ లాగా కట్టేసాం బట్టలు ఆరవేసుకోవడానికి. ఇక్కడ ఇది చూడండి, మిద్దెపైకి వచ్చి చూస్తే కరెక్ట్గా 200-300 ఇండ్లు ఉంటాయంటే ఇదేనండి విలేజు, దాసరాపల్లి విలేజ్ అనమాట. మా అత్తగారు ఊరు. మా అత్తగారికి ఊరైతే మా అత్తగారికి మేము కోడలు కదా, మాది ఊరే కాబట్టి మా ఊరే అనాల్సిందనమాట. ఇంకా మేము ఉద్యోగాల తరపున మేము వచ్చేసారనమాట తిరుపతికి వీళ్ళు. లేదంటే మేము కూడా విలేజ్లోనే ఉండాల్సి వచ్చి ఉంటుంది. మా మామయ్యకి కొండ మీద కరెంటు ఎంప్లాయ్ అనమాట, అక్కడ ఉన్నారు దేవస్థానంలో. సరే రిటైర్మెంట్ అయిపోయారులేండి అందరూ కూడాను. మా చిన్న మామయ్య అందరూ కూడా ఇప్పుడు ఏదో కొంచెం కొంచెం పొలాలు అవి చూసుకుంటూ ఇంట్లో ఉన్నారు. ఇంకా అప్పుడప్పుడు లీవులు హాలిడేస్ ఉన్నప్పుడు ఇటు వచ్చిపోతూ ఉంటాం మేము. లోపలే మెట్లు పెట్టుకున్నట్టు కట్టుకున్నాం అనమాట. ఇల్లు అయితే ఈ విధంగా ఉంటుందండి మా విలేజ్లో ఇల్లు అయితే. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. ఇంతకుముందు ఒక 5-6 ఏళ్ళ ముందు అయితే నా అందరము మా అత్తమ్మకు 3 తోడుకోడళ్ళు 3 వచ్చేస్తారు అనమాట. అందరము హ్యాపీగా ఉండేది. మేమందరము బాగా ఒకరికొకరు అనేసి బాగా కలిసిమెలిసి ఒకరికొకరు ఒక పని అని చెప్పి చేసుకునేవాళ్ళం అనమాట. అందరూ కలుసుకొని చేసుకునేవాళ్ళం. ఇంకా పిల్లలు పుట్టి ఇంకా ఒకరొకరు లేటుగా అయిపోతాం. అంటే ఒక సంవత్సరం అంటే పండగ సంక్రాంతి, ఉగాది ఇట్లా పండగలకంతా మేము వీడికి వచ్చేవాళ్ళమే. కాకపోతే ఇంకా ఆ టైంలో ప్రెగ్నెంట్ అంట అట్లా ఉండేవాళ్ళు ఒక్కొక్క అత్త వాళ్ళ కోడలు. సరే ఇంకా వచ్చేదానికి వీలు పడేది లేదనమాట ఇక్కడికి. అందుకైతే ఇంకా వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళు చేసుకుంటూ ఉండిపోయారు. మేమైతే ఇక్కడ వచ్చి చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు. ఇక్కడ చూడండి, ఈ చెట్టు పైనుంచి చూసి నాకు చూడాలనిపించి దగ్గరకు వచ్చి చూసాను. చెట్టు అంతా పూలేనండి, మందారం పూలు తెల్లవి. అప్పటికి ఇంకా ఉన్నాయంట, ఆంటీ వాళ్ళు కోసేస్తున్నారు. పక్కింటి వాళ్ళది చెట్టు అది. కానీ ఏమైనా కానీ చెట్లో పూలు అలాగా ఉంటే ఎంత అందంగా ఉందో చూద్దామా ఇంకా కాసేపు అని. ఎండలో కూడా అంతగా అందంగా కనబడుతుంది అనమాట. ఇంకా సాయంత్రం తెల్లారితే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోయిన దానివల్ల వచ్చి
వీడియో పట్టుకోలేకపోయాను. ఇక్కడ చూడండి మా మామయ్య మా అత్తమ్మ అనమాట. వాళ్ళ రచ్చ చిన్న చిన్న తమాషా రచ్చలు అయితే తలకు నూనె పెట్టాను అంటుంటే మా మామయ్య చేతులు వెడల్పుగా చేసి నూనె పోసుకుంటున్నాడు అనమాట. ఇట్లే పెట్టుకోండి అమ్మ మీరు కూడా నూనె, చేతుల్లో పోస్తే నూనె కిందికి గారిపోతూ ఉంటుంది, ఇటు అటు పోసుకుంటూ ఉండారు చూడండి అని వాళ్ళిద్దరు రచ్చలు కొంచెంసేపు అయితే తమాషాగా ఉనింది. ఇంకా అవి పెడితే బాగుండదు అలాగే అని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అట్లా మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళు సిల్లీగా కొంచెం గొడవ వేసుకుంటూ ఉంటారు కామెడీగా. ఇంకా మా చిన్నత్తమ్మ అనమాట వస్తున్నది. ఇంకా సో మేము ఈరోజు బయలుదేరాల్సింది. పిల్లలంతా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారు, మేము ఫ్రెష్ అప్ అయిపోయాము అంతా కూడాను. భోజనం వాళ్ళకి వంట చేసి పెట్టేసింది స్వాతి. ఇంకా మేము ఇంటికి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పి ఉదయమే అనమాట. సరే ఇంటికి పోగానే రైస్ పెట్టుకునేద్దామక్క, మనం కొంచెం పులుసు ఎత్తుకునేద్దాము ఇద్దరమును అని చెప్పి ఎత్తుకున్నాము. సరే ఇంకా మా వాడిని పడితే వీడియో తీయొద్దని చెప్పి కూర్చున్నాడు. నా వెనకనే కూర్చున్నప్పుడు నేను పట్టాలి కదా చెప్పండి. ఇంకా ఆ విధంగా అయితే అన్నీ సర్దుకున్నాము. ఇంకైతే ఒక 5 మామిడికాయలు అంటే చెట్లో ఒకటి చెట్లోటి కోయలేదండి, కింద పడిన కాయలు ఏరుకొచ్చుకున్నాం అనమాట. తోపులు ఉన్నా కూడా చెట్లోటి తినే ఆశ లేదనమాట మాకు. అంటే మా చిన్న మామయ్య కొయ్యనీడనమాట. అవన్నీ ఇట్లా కొయ్యకూడదమ్మా, కింద పడిన కాయలు పెద్ద కాయలు పడిపోయి ఉంటాయి చూడు, అవి కడిగేసుకొని వాడుకోవాలా, ఏది వేస్ట్ చేయకూడదు అని చెప్పేవారనమాట. ఆ విధంగానే నేను చేసుకుంటాం, మేము కూడా వేస్ట్ చేయము. ఆ విధంగానే ఒక 5-6 కాయలు అయితే తీసుకొచ్చానండి ఊరికి. ఇంకైతే బయలుదేరుతున్నాం అనమాట. తిరుపతికి తిరుగు ప్రయాణం అనమాట ఇప్పుడు వెళ్తుండేది. బయలుదేరుతూ వస్తున్నాము. అసలు విషయం ఏమంటే ఇంకా భారతం చూద్దాము అని చెప్పి ఆ రోజైతే ఉండాల్సి ఉండేది, ఆదివారం ఉండాల్సింది, బాగుండేది. 2 రోజులే భారతం ఇంకా లాస్ట్ అయిపోతుందనమాట. అక్కడ ఉని ఉంటే బాగుండేది, చూసి ఉండొచ్చు పిల్లలు అందరూ కూడాను. ఇంకా స్వాతి వాళ్ళకి ఏదో పని ఉందని చెప్పి బయలుదేరుతుంటే ఇంకా నాకు బస్సులో రావడం, పిల్లల్ని ఎత్తుకొని తీసుకొని బ్యాగులు లగేజ్ ఇవంతా ఇబ్బంది అయిపోతుందని చెప్పి నేను బయలుదేరేశాను. ఈ విధంగా అయితే భారతం ఇక్కడ జరుగుతుందండి. అనుకునేది మనసులో ఏదనుకుంటే అది జరుగుతుందంటే ఇక్కడ తపస్మానం ఇవన్నీ స్టోరీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడటానికైతే, వినడానికి మహాభారతం కథ అయితే. ఆ రోజు మొన్న ఒక రోజు అయితే వెళ్ళాంలేండి. సరే పిల్లలు నాకు బోరుగా ఉందని చెప్పి అనుకుంటూనే ఉన్నారు. సరే ఇంక కాదులేండి తిరుపతికి వెళ్ళిపోదాం, ఇంకొకసారి వద్దాంలే, ఈ ఎలక్షన్లు అంతా అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత వద్దాంలే అని చెప్పి బయలుదేరామన్నమాట. ఇంకైతే కారులో పోతూ ఉంటే ఇంకా కడుపు ఆగదు, నోరు చెయ్యి ఆగదు కదా, ఫుల్ పాటలు పెట్టేసి మా వాడికి ఇష్టమైన పాట శుభలగ్నంలో ఎదురింటి ఏం పాటమ్మా చెప్పు, ఏం పాట సిద్ధుకి ఇష్టము, ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు అనే పాటని పెట్టేసి, మా సిద్ధుగాడికి ఇష్టం అనమాట ఆ పాట, అవి పెట్టేసి ఆ మేత తినుకుంటూ ఇంకా నేను వీడియో తీసుకుంటూ లేక నోట్తోనే తీసుకున్నాను అనమాట చిప్స్ కూడా. ఆ విధంగా మేత వేసుకుంటూ బయలుదేరుకుంటూ వాళ్ళ కామెడీలు సరదాలు ఇంకా చెప్పనక్కర్లేదనుకోండి. ఆ విధంగా అయితే బయలుదేరామని తిరుపతికి వస్తున్నాము. ఇంకైతే ఇంకా మరుసటి రోజు అండి వచ్చేసిన తర్వాత ఆ రోజు ఇంకా బట్టలు ఆ రోజే వేసేసాను, ఫుల్ బట్టలు వేసేస్తున్నారు, విప్పేసిన బట్టలన్నీ. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని ఇల్లు శుద్ధం పెట్టుకొని మరుసటి రోజు అయితే ఈ విధంగా జరిగిందండి. మాకు తెల్లారి మా వారి పూజ అయితే ఆ విధంగా అయింది. నేనైతే టిఫిన్ వచ్చి మ్యాంగో రైస్ చేసుకున్నామన్నమాట. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.